సుమారు 12 తర్వాత అనుకుంటాను దొంగతనం ఉండి దొంగతనం జరిగింది. ఎవరో వచ్చి ఆ ఉండి స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేసి బెండ్ చేసి తీసుకెళ్లారు డబ్బులు. సుమారు ఒక 25,000 వరకు సొత్తు ఉంటుంది. ఒక 4 నెలల నుంచి ఉండి ఇప్పలేదు మేము ఇప్పటివరకు. 4 నెలల నుంచి ఇప్పలేదు. 25,000 వరకు సొత్తు ఉంటుంది. ఆ దొంగతనం జరిగింది. అది పోలీసు వాళ్ళు కూడా రావడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు. అది ఎవరినో పట్టుకుంటారు. సీసీ కెమెరాల ద్వారా మనకు బయటపడతారు. వాళ్ళు చూస్తామంటారు. సీసీ కెమెరాల ద్వారా చూసి దొరుకుతారని చూద్దామని ఆలోచిస్తున్నాం. మన హైదరాబాద్లోని సిఎల్ రాఘవేంద్ర కాలనీలోని వెల్ఫేర్ అసోసియేషన్లో శ్రీ 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 ముత్యాలమ్మ దేవాలయంలో నేను పూజారిగా చేస్తున్నాను. రోజువారీగా వచ్చినట్టుగా నేను దేవాలయ అర్చనకు వచ్చి చూసేసరికి ముందుగా బయట ఉన్నటువంటి హుండీని పలగొట్టి ఎవరో దొంగలు మా దగ్గర ఉన్నటువంటి హుండీలో డబ్బులన్నీ తీసుకెళ్లారు. చిల్లర పైసలు మాత్రం అన్నీ హుండీ కింద పడ్డాయి, కొన్ని దాంట్లో ఉన్నాయి. మిగతా సొమ్ము మాత్రం అంతా నోట్లు, కాగితాలకు సంబంధించిన అన్నీ ఆ దొంగ తీసుకెళ్ళాడు. ఇది నేను రోజు పూజ చేస్తాను కాబట్టి ముందు నేనే వచ్చి చూసేసరికి అది కనిపించింది. ముందుగా నాకు ఈ చూడగానే ఈ హుండీ పలగొట్టిన విషయాన్ని ముందు మా కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి కుంట సిద్ధరాములు గారికి నేను తెలియజేశాను. ఆ తర్వాత ఆయన అందరికీ ఫోన్ చేసి ఉన్నటువంటి కాలనీ మెంబర్స్, దేవాలయానికి సంబంధించిన కమిటీ మెంబర్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా వచ్చి ఈ యొక్క హుండీని పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత మన పెట్రోలింగ్ చేసేటువంటి పోలీస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా దీన్ని చూశారు. ముత్యాలమ్మ గుడిలో ఉండి పగలగొట్టి సుమారు 25,000 సొత్తు అపహరించుకుపోయారు. చిల్లర ఇక్కడే వదిలేసి నోట్లు మాత్రమే తీసుకెళ్లారు. ఈ యొక్క దొంగని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు వెనువెంటనే రంగప్రవేశం చేశారు. అన్నీ కూడా సీసీ ఫుటేజ్లన్నీ కూడా పరిశీలిస్తున్నారు. మరి వారు ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకొని వారిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మరి మేము కూడా ఇక్కడ దీనికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం. అదేవిధంగా లాక్ని ఈ యొక్క సెంట్రింగ్ రాడ్ లాంటిది పెట్టి గట్టిగా దాన్ని బెండ్ చేసి లాక్ ఓపెన్ చేసి పగలగొట్టి తీసుకెళ్లారు. మరి ఇలాంటి దొంగలని ఇంకే గుడికి కూడా రాకుండా కఠినంగా శిక్షించి మరి అధికారులు వారిని మళ్ళీ ఇంకో గుళ్ళల్లో దొంగతనం చేయకుండా చూడాలని చెప్పి మేము హెచ్ఎల్ రాఘవేంద్ర కాలనీ అధ్యక్షుడిగా చైర్మన్ మా మల్లేశన్న గారు మరి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.